ఇది దండలపై దందా ఇది. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ జై శ్రీరామ్ అందరికీ. ఫ్రైడే మనం బోయినపల్లి మార్కెట్లో అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేని గురువారం జర మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఈరోజు కూడా రావడం జరిగింది. చూద్దాం ఈరోజు రేట్లు ఎట్లున్నాయో, మనం ఎట్లా పడతాయో మనకు చూసి కొద్దిగా ఈరోజు కూడా మనం ప్రాఫిట్ వచ్చేట్లాగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. పొద్దున వర్షం పడ్డట్టుంది, ఇక్కడ మొత్తం బురద అయిపోయింది. అమ్మ బోయినపల్లిలో ఒక ప్రాబ్లం ఏంటంటే వాన పడితే అసలు నడవడానికి రాదు. ఇక్కడ మొత్తం బురదనే ఉంటుంది, మొత్తం రొచ్చే. ఇగో ఎక్కడ చూసినా మొత్తం రొచ్చే. కాకరకాయలు అడిగిన ఇప్పటిదాకానే. కాకరకాయలు ఏమో 500 కవర్ అని అంటున్నాడు. అంతటా 550, 600 ఉందంట. ఇక్కడేమో ఆ మూల మీద 500 అని అంట. మనమైతే మూసాపేట లైన్ అయితే తిరుగుతున్నాం. మూసాపేట లైన్లో జర అగ్గుంటాయి. చూద్దాం మరి కాకరకాయలు పడతాయా, బీరకాయలు, మిర్చిలు చూద్దాం, వేసుకోవడానికి ట్రై చేద్దాం. తక్కువలో వేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం కాకరకాయని అయితే వేస్తున్నాము. ఈ కవర్లు 4 వేస్తున్నాం. ఇది 350 అంట కవర్. జర బాగానే ఉన్నాయి, రేట్ తక్కువ అంట. మార్కెట్లో మొత్తం 400కి ఏదో తగ్గిస్తలేదు. మనకు 50 రూపాయలు తక్కువ వచ్చింది కాబట్టి 4 కవర్ల కాడ 200 మిగులుతాయి. అందుకని ఇది చూస్తున్నాను అనమాట. జర మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే ఉంది, ఏం కాలేదు దీనికి. వేద్దాం, 4 కవర్లు అయితే వేద్దాం కాకరకాయలు. ఆల్రెడీ 3 వేసినాడు, పెట్టిన 3. ఇది 4వది అనమాట. ఉంచుందా ఇది, పండ్లు ఉన్నాయి దీంట్లో. వేద్దామా? ఇట్లా కొట్టి చూడాలన్నమాట కాకరకాయలు ఎప్పుడైనా సరే. ఇట్లా కొడితే ఏవైనా సరే కవర్లో ఉన్న ఐటమ్ ఇట్లా కొట్టాలన్నమాట. ఇట్లా కొడితే ఆ వేపర్ అనేది వెళ్ళిపోతుంది. మంచిగా ఉంది, ఇది వేద్దాం. నువ్వు కూడా రానా? మీ పేర్లు చెప్పండి ఇంకా లైన్గా. చెప్పానా నీ పేరు? ఏం పేరు అన్నా? నీ పేరు? నీ పేరా? అజయ్. నీ పేరేనా? కర్ణాకర్ అంట. వీళ్ళు మన దగ్గరనే పని చేస్తారు. షాప్ పేరు ఏం పేరేనా? ఎస్బిఎం షాప్లో పని చేస్తారనమాట, మంచి వాళ్ళు. మనం రత్తాలు వేసాం అనమాట. ఇగో ఇది మనకు 12 రూపాయలు పడ్డది. ఇది మన సంచి. జీర లంబాలు వెళ్ళేటట్టున్నాయి ఈరోజు దీంట్లో. ఇది శాంపుల్. మిర్చి ఇలా 35 రూపాయలు అంట. తెల్ల మిర్చి, నల్ల మిర్చి ఏమో 45 రూపాయలు అంట. మనకు రేటు పడ్డట్లేదు ఇలా. మిర్చి ఈరోజు చేస్తామో ఏమో డౌట్ అయి కొడుతుంది. ఎందుకంటే నిన్ననే మిర్చి అర్ధకిలో 20 అడిగిపోయారు. ఈరోజు మంచిగా అవుతుంది కానీ 30 రూపాయలు అంటే మనకు జర కిలోకాడ జర ఎక్కువ మిగిలితే మంచిగా ఉండు, అట్లా అని చూస్తున్నా. చూద్దాం, మిర్చి మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తా. కానీ 30 చెప్తారు. అబ్బా, టైం 8:40 అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది. మనం ఇందాక 2 కవర్లు క్యారెట్ కూడా వేసాం అనమాట. మనకు 400 అమ్మాలతో 420 రూపాయలు అనమాట ఒక్క కవరు. 830 రూపాయలు 2 కవర్లు వేసినాం. అమ్మాలి 30 రూపాయలు. ఒక కవర్కి 15 రూపాయలు. మొత్తం మనకి 850 రూపాయలు అనమాట క్యారెట్లు. 400 వేసినాం. ఎక్కడ లేని రేట్ నేనే వేసిన. అంతా 300 ఉంటే నేను 400 వేసిన. ఎందుకంటే కాకరకాయలు ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోయినా. ఇక ఫైనల్గా మన బండి అయితే నిండిపోయింది అంటే ఏం నిండిపోలేదు, మొత్తం మనదే అనమాట మాలు. నేను డైలీ కాక ఏవో 3 ఐటమ్లు వేసిన అంతే. నువ్వు డైలీ ప్రతిరోజు వస్తా, ప్రతిరోజు మార్కెట్ చేస్తా. ఏంటంటే మొత్తం జూన్ నెలలో మొత్తం పెళ్లిలకు పోయినా, కార్యక్రమాలకు పోయినా మొత్తం లాస్ అయిపోయినా. ఈసారి ఈ మంతులా సక్సెస్ చేసుకుంటా. మార్కెట్కి వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి బతుకున్నా. చిన్నప్పటి నుంచి అంటే మినిమం 30 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నా జీవనోపాధి, నా పిల్లల చదువులు గిదువులు మొత్తం దీని మీద ఆధారపడి బతున్నా. ఈ దానికి సర్ప్రైజ్ చేయాలి ఖచ్చితంగా. సర్ప్రైజ్ కాదు, సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయాలి. నీ ఆమె సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్. హాయ్ గైస్, టైం అయితే 3:51 అయితే మనం దుకాణం అయితే మొత్తం సెట్ చేసేసినాం అనమాట. ఇది కాకరకాయల నుంచి క్యారెట్, కీరా, చామగడ్డ, రత్తాలు, ఈ 5 ఐటెంలు మనదే. ఇంకా మిర్చి కూడా లాస్ట్లో మిర్చి వేసినాం మనం.
ఈ మిర్చి కూడా మనదే అనమాట. ఇవన్నీ మిలిగినాయి. ఈ చామగడ్డ కీరలేమో అన్నగానికి వేసి ఉండే, నేను వాడేమో రానన్నాడు కాబట్టి నేనే అమ్ముకోవాల్సిందే. ఇవి కూడా నేనే అమ్ముకుంటున్నా. క్యారెట్ ఒకటి దెబ్బ కొట్టేసింది మనకు. క్యారెట్ ఏంటంటే ఇగో చూపెడుతున్నా ఒక్క నిమిషం. ఇగో మొత్తం మురుగు క్యారెట్. ఈరోజు మార్కెట్ మొత్తం 300 ఉంటే నేను ఒక్కనే పోయి 400 తెచ్చిన, మంచిగా ఉంటుందేమో అని చెప్పి. ఇదేమో గుడిపేసింది మొత్తం మురుగే. ఇగో వీడికి 2 కిలోలు వెళ్ళినాయి. ఇగో సంచి ఉంది, కవర్ ఉంది, కవర్ ఏరుతూనే ఉన్నా. ఇక ఫస్ట్ కవర్ గుమ్మరించిన దాంట్లో మొత్తం 2 కిలోల దాకా వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకో కవర్ ఉంది. ఇట్లా ఉంటుంది ఇంకా సంసారం. దీంతో మంచిగా ఉంటుందేమో అని చేస్తే ఇట్లా గుడిపేసింది ఇది. సరే చూద్దాం. ఈ క్యారెట్ సెట్ చేసిన తర్వాత ఈ మొత్తం ఏరుతాను ఒక్కొక్కటి. ఏరిన తర్వాత ఆ మిర్చి కూడా పోసుకొని మంచిగా అమ్మడానికి ట్రై చేద్దాం. ఇది క్యారెట్ ఎంత పోతుంది మొత్తం చూద్దాం. మొత్తం అంతా ఏరుతా ఫస్ట్ అయితే. ఇగో ఇది మన క్యారెట్ అనమాట. ఎంత మురిగిపోయిందంటే అంత మురిగిపోయింది. దగ్గర 7-8 కిలోలు మురిగిపోయింది అనమాట. ఇగో వాడికి నాకు బూతులు వస్తాయి. ఇంకా ఇట్లానా మరి 400 ఆ కవరు. మార్కెట్ మొత్తం 250 300 ఉంటే నేను 400 మింగించుకున్నా. అయిన సరే ఇగో ఇంత అనిపించింది. వాడు ఏం చెప్పాలి, మాల్ మంచి లేకపోతే రేట్ అని తక్కువ చెప్పాలి కదా. ఇంతగానో మా ఖరాబ్ ఎట్లా మురిగిపోయింది చూడు. అన్నీ కోసేసిన మూతులన్నీ కోసేసి అన్నీ ఏరి వేసినా కానీ ఇవి పోతలేవు. ఇవి ఇప్పుడు నాకు 800 బొక్కనే కదా. దీనికి అమ్మాలతోనే 900 అవుతాయి. వీటికి 900 బొక్కనే. ఇప్పుడు ఇది పోకపోతే అన్నీ మూతులు ఎట్లా కోసేసినా చూడండి. ఇట్లుంటుంది అనమాట బోయినపల్లిలా. మనల్ని మొడ్డ కొడపనికే ప్రతి ఒక్క ట్రై చేస్తూనే ఉంటాడు ఎవ్రీ సెకండ్. ఇంత జాగ్రత్త ఉంటే అంత మోసపోకుండా ఉంటాం అన్నమాట. కొంచెం ఎంత జర్ర అట్లా ఏదో జర్ర సోయి లేకుండా వేసుకుంటే ఇట్లా అవుతుంది అనమాట సంగతి. సో జాగ్రత్త ఉండండి. సో టైం అయితే 7:14 అవుతుంది. ఇక మన ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. రత్తాలు ఎట్లా వచ్చినాం అట్లనే ఉంది. అది 1 కిలో పోయింది అంతే. చామగడ్డ కొద్దిగా పోయింది. కీరలు 2 కవర్ పోసేసినాం. ఇది ఇంకొక కవర్ అంత ఉంటుంది. క్యారెట్లు అయితే ఇది మొత్తం మనల్ని ముంచేసినట్టే ఈరోజు. కాకరకాయలు కూడా అట్లనే ఉన్నాయి. 4 కవర్లు మొత్తం పోసేసినాం. ఇది ఇంకా 3 కవర్ల నాలు అట్లనే ఉంటుంది. 3 కవర్ల నర ఉంటుంది ఇంకా. ఇది కాకరకాయ. మిర్చి ఇంకా అయిపోయింది. ఇది ఇంకా కిలో బాగుంటుంది అంతే. ఇదే ఇంకా ఈరోజు మార్కెట్. ఇంకొక గంట నడుస్తుండొచ్చు, చూద్దాం ఎంత అవుతుందో. మాల అయితే అది రత్తాలు అసలు ఎందుకు వేసినామేమో ఈరోజు 800 బొక్క. దానికి 800 అంటే కిరాయిలతో 900 బొక్క. ఇది మళ్ళీ సంత. హాయ్ టైం అయితే 8:42 అవుతుంది. ఇగో మన చామాడ ఇంకో 4 కాదు ఇంకా 6-7 కిలో ఉంటుంది. రత్తాలు అయితే అట్లనే ఉంది. కీరలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. కాకరకాయలు కూడా అయిపోయినట్టే. 1/2 కిలో 20 ఇచ్చేసిన. కీరలు కూడా 1/2 కిలో 20 ఇచ్చేసిన. క్యారెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. మన ఇందాక ఒక ఆయన వచ్చి మొత్తం వేసుకెళ్ళిపోయాడు. క్యారెట్లు కీరలు 5 కిలో వేసుకోండు. ఇంకా కరెక్ట్ టైంకి లాలేంద్రా నాయన. అంతే. ఇంకో కాకరకాయలు కీరలు కొన్ని మిలిగినాయి. చామాటలు కొన్ని, రత్తాలేమో అన్నీ అట్లనే మిలిగినాయి. క్యారెట్లు ఏమో అయిపోయినాయి. ఇంకా ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి 9:30 అవుతుంది. చూద్దాం మన ప్రాఫిట్ ఎంత వచ్చిందేమో ఈరోజు. మనం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇదైతే మన ప్రాఫిట్. దీంతో మనకు సంబంధం లేదనమాట. ఇవి వేరే డబ్బులు. ఇదంతా అరే ఒక్క నిమిషం. ఇవేమో 750 ఉన్నాయన్నమాట. 750. ఈ 10 20 ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా. ఇవేమో 320 రూపాయలు ఉన్నాయి. ఇవి 750 320 1070 రూపాయలు. ఈ రెండు 1070. ఇవేమో 230 రూపాయలు ఉన్నాయి ఈ కాయిన్స్. 1070 ప్లస్ 230 1300 వచ్చినాయి అనమాట ఈరోజు ప్రాఫిట్. ప్లస్ మాల్ ఈరోజు మనది బాగానే వెళ్ళింది. రత్తాలు అయితే అట్లనే ఉంది. చామగడ్డ కొంచెం ఉంది. అండ్ ఇంకా కాకరకాయ అయితే ఒక కవర్ అయింది. చామగడ్డ, కాకరకాయ, రత్తాలు ఆ 3 వెళ్ళిపోతే మనకు 2000 దాకా వస్తుండే ప్రాఫిట్. కాకపోతే 1300 అయితే వచ్చింది. 1310 రూపాయలు అనమాట. ఇక 10 రూపాయలు ఎక్స్ట్రా. మొత్తం మన డబ్బులు రాగా డబ్బులు ఈరోజు 6000 అయినా అనమాట. 6000 రాగా మనకి 1300 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది మళ్ళీ రేపు కూడా, రేపు సాటర్డే రేపు పోదాం. బోయినపల్లికి పోయి మాల్ వేసుకొని రేపు కూడా కొట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే రేపు కొద్దిగానే వేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మాల్ మెలిగింది కదా మనది. సో రేపు దాంట్లోకి కాకరకాయ మిగిలింది. కాకరకాయలకి మళ్ళీ ఇంకో 2 కవర్లు కాకరకాయ తెచ్చుకొని చామడలకు ఇంకొంచెం చామగడ్డ తెచ్చుకుందాం.
ఇంకా కీరలు అయిపోయినాయి మొత్తం. మళ్ళీ రేపు కీరలు తెచ్చుకుందాం, అయిపోతుంది పని. 3 ఐటమ్లు తెచ్చుకుందాం. ఈరోజు ఉన్న ఐటమ్లకి సగం సగం కొంచెం కొంచెం తెచ్చుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇది మళ్ళీ ప్రాఫిట్ మనది. ఇదంతా ప్రాఫిటే, ఇవన్నీ ప్రాఫిటే. 1300 ఉన్న మొత్తం 1300, 10 రూపాయలు అనమాట ప్రాఫిట్. సరే మళ్ళీ బాయ్.